ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లో లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కారు ఇంజిన్ లో లోపం వల్ల థ్రోటిల్లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీనివల్ల ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని హోండా తన దాదాపు 3 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ జనవరి 29, 2025న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కారు ఇంజిన్ లో సమస్యల ఫిర్యాదుల నేపథ్యంలో అమెరికాలో దాదాపు 2.95 లక్షల కార్లను రీకాల్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. మరి కార్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కారు ఇంజిన్ల లోపం వల్ల థ్రోటిల్లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీనివల్ల ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని, ఇంజిన్ అడపాదడపా నిలిచిపోవచ్చని లేదా అకస్మాత్తుగా ఆగిపోతుందని హోండా తెలిపింది. కారు నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2022-2025 అకురా MDX టైప్ S, 2023-2025 హోండా పైలట్, 2021-2025 అకురా TLX టైప్ S వాహనాలను రీకాల్ చేశారు. ఇంజిన్ సమస్యలు ఉన్న వాహన మోడళ్లు యజమానులకు మార్చిలో ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తామని హోండా తెలిపింది. ఈ ఈమెయిల్ ఆ కార్ల యజమానులకు వారి వాహనాలను ఆధునీకృత హోండా లేదా అకురా డీలర్ వద్దకు తీసుకెళ్లమని, అక్కడ FIECU సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయాలని తెలియజేస్తుంది. దీనికి కార్ల యజమానులు ఎటువంటి ధర చెల్లించవలసిన అవసరం లేదు. తలెత్తిన లోపాలను ఉచితంగానే సరిచేసి ఇస్తారు. హోండా కారు యజమానుల కోసం కస్టమర్ సర్వీస్ నంబర్ కూడా విడుదల చేసింది. కారు యజమానులు ఈ నంబర్ కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు. కస్టమర్ సర్వీస్ నంబర్ 18882342138. ఈ రీకాల్ కోసం హోండా EL1, AL0 సంఖ్యలను ఇచ్చింది. అదనంగా కారు యజమానులు NHTSA వాహన భద్రతా హాట్ లైన్ ను 1-888-327-4236 కు కాల్ చేయడం ద్వారా లేదా NHTSA.gov వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.